నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు పడేటువంటి అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఈ మాట వింటూనే ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా, అది ఒంగోలు కావచ్చు, ఇంకొక ప్లేస్లో కూడా చాలా సంఘటనలు కొన్ని జరిగాయి. సో దానివల్ల ఇంకా గట్టిగా వినిపిస్తుంది, ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మారితే, ఆయనపై ఇది వేటు పడితే ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయన ప్లేస్లో. ఈ అంశానికి సంబంధించి మరెన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై చాలా ఆరోపణలు వింటూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. సో లేటెస్ట్గా జరిగిన కొన్ని సంఘటనల వల్ల కూడా ఇంకా తొందరలోనే మార్చేటువంటి అవకాశం ఉందని వినిపిస్తుంది. ఒకవేళ మార్చినట్లయితే ఆయన ప్లేస్లో ఎవరు రావచ్చు? సో ఏంటంటే ఆయన మీద తొలి నుంచి ఆరోపణలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం అలాగే రాజేంద్ర రెడ్డి సామాజిక వర్గం ఒకటి, రెండు ఇద్దరు ఒకే జిల్లా, మూడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి ఉద్యోగుల మీద అక్రమ కేసులు బనాయించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సర్వీస్కి సంబంధించి. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు డీజీపీగా కొనసాగుతున్నారంటే అది ముఖ్యమంత్రికి ఇష్టమైనటువంటి ఆఫీసర్ కాబట్టి కొనసాగిస్తూ ఉన్నారు ఆయన్ని. సరే, ఆయన్ని ఏ విధంగా ఎంపిక చేశారు అని అంటే సీనియర్స్ని కాదని రాజేంద్రనాథ్ రెడ్డిని ఎంపిక చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆయన్ని ఇన్ఛార్జ్ డీజీపీ అని అంటారు. రెగ్యులర్గా వాళ్ళ సర్వీస్ రూల్స్కి అనుగుణంగా నియామకం అయితే అప్పుడు రెగ్యులర్ డీజీపీ ఉంటారు. కానీ ఈయన రెగ్యులర్ సర్వీసులకు అనుగుణంగా కాకుండా నియమింపబడ్డారు కాబట్టి ఇన్ఛార్జ్ డీజీపీ అని చెప్పి అంటారు. సో ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏది కావాలంటే అది చేసి పెడుతూ ఉన్నారు అనేటువంటి ఆరోపణ ఆయన మీద ఉంది. అంతేకాదు, సంవత్సరం క్రితం ఈయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఏ విధంగా సహకారం అందించాలి అనే కోణం నుంచి ఎక్కడ ఎవరిని పోలీసుల్ని, సిఐలు కానీ ఎస్ఐలు కానీ నియమించాలి అనే దాని మీద ఒక పెద్ద కసరత్తు చేసి ఈ నియామకాలని చేపట్టారు అనేది ఆయన మీద ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలకలూరుపేట సభకు వచ్చినప్పుడు, కూటమి సభ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. అయినప్పటికీ అక్కడ భద్రతకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి కాను అక్కడ ఎవరైతే భద్రతా ఏర్పాట్లు చేయలేదో ఆ కన్సర్న్డ్ ఎస్పీలని పిలిపించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివరణ తీసుకొని కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళని బదిలీ చేసింది. ఇటీవల కాలంలో 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్లని బదిలీ చేసింది. ఆ లిస్టులో వాళ్ళు కూడా ఉన్నారు. ప్రకాశం, అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీలు ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే మాచర్లలో కానీ అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులో కానీ దారుణమైనటువంటి సంఘటనలు జరిగాయి నిన్న. అంతకుముందు కూడా ప్రకాశం జిల్లాలో అలాగే నంద్యాలలో జరిగినటువంటి దారుణాలకే ఆ 2 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు మార్చారు. దానికి నరేంద్ర మోడీ సభ భద్రత ఇవ్వకపోవడం కూడా తోడైంది. కానీ పల్నాడు ఎస్పీనే మార్చలేదు. నంద్యాల అంటే ప్రకాశం జిల్లాలను మార్చారు, నెల్లూరుని కూడా మార్చారు. సో ఇప్పుడు మార్చిన తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లా ఎస్పీని కొత్తగా మార్చారు. ఆయన పేరు ఆసిఫో ఏదో సంథింగ్ ఉంది. మార్చినప్పుడే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు ఆరోపణలు ఉన్నాయంటే ఆయన ఆల్రెడీ ఇక్కడ విజయవాడలో పనిచేస్తున్నప్పుడు కృష్ణా జిల్లాలో, ఆ సందర్భంగా అక్కడ ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాల మీద దాడి జరిగింది. లోపల ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఆ సంఘటన మీద అప్పుడు కంప్లైంట్ చేసే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన కంప్లైంట్ తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళని, దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ లేదంటే అరెస్టులు కానీ జరగల. ప్రతిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టారు. అలాంటి పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లా ఎస్పీగా వేశారు. కాబట్టి ఆయన వల్ల న్యాయం జరగదు అని చెప్పి ఆయన నియామకం అయిన రోజే ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినాయి. వాటికి బలం చేకూరేలా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది? ఒంగోలులో
ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే హాస్పిటల్కి కూడా వెళ్ళి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హడావుడి చేశారు. అక్కడ హడావుడి చేసిన తర్వాత ఎప్పుడో అరగంటకు వాళ్ళందరినీ కొట్టాల్సిన వాళ్ళందరినీ కొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అంతా అయిపోయిన తర్వాత అరగంటకి నింపాదిగా పోలీసులు వచ్చారు. ఈ సంఘటన ఎన్నికలకు నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్కి తలవంపు తెచ్చేటువంటి సంఘటనలాగా కనిపిస్తూ ఉంది. పైగా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేను సహించిన రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి వాటికైనా నేను సిద్ధమని చెప్పి ఆయన ప్రకటిస్తున్నారు. మీ ఇళ్ళకు వస్తారు, ప్రచారం చేస్తారు, మీకు ఇష్టం లేకపోతే మీరు మేము ఇచ్చేటువంటి ప్రచార పత్రాలను తీసుకోవద్దు, కానీ మీరు అబ్యూజ్గా మాట్లాడుతున్నారు, ఇంటికి వచ్చి ఓట్లు అడిగినటువంటి వాళ్ళని అబ్యూజ్గా మాట్లాడితే ఖచ్చితంగా ఇలాంటి దాడులు ఉంటాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే మీ ఇళ్ళకు మేము వస్తాం, మీ తలుపు దాడుతాం, మిమ్మల్ని ఓట్లు అడుగుతాం, మీకు ఇష్టం లేకపోయినా తీసుకోండి పేపర్లు, కానీ మీరు ఏమంటానికి లేదు, అబ్యూజ్గా మాట్లాడితే ఒప్పుకోవడానికి లేదు, ఒప్పుకుంటే మాత్రం ఇలాంటి దాడులు ఉంటాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది నిదర్శనం. అంటే దీనికి కారణం ఏంటి? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉండడం కారణంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది. అందుకే ఇప్పుడు ఆయన్ని ఇమీడియట్గా బదిలీ చేయడానికి కనిపిస్తున్న ప్రధాన కారణం. దీంతోపాటు మళ్ళీ మాచర్లో జరిగినాయి సంఘటనలు. మాచర్లో ప్రచారానికి వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలిచి కొట్టారు. అవును, ఈ మధ్యకాలం ఇలాంటివి బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మాచర్ల ఇప్పుడు సహజ సంఘటనలు సరే, ఇంతకు ముందు జరిగినట్టు సరే, కానీ ఇప్పుడు ఇలాంటివి జరిగినాయి కాబట్టి రాజేంద్రనాథ్ రెడ్డి ఇమీడియట్గా మార్చకపోతే ఇంకా ఎక్కువ అవుతాయి ఇవి అనేది ఒకటి. అందుకే రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చాలి. మార్చితే ఎవరిని వేస్తారు? రాజేంద్రనాథ్ రెడ్డిని మారిస్తే అది కూడా సీనియారిటీ ప్రకారం. ఇప్పుడు ఐపీఎస్లను కూడా సీనియారిటీ ప్రకారం లిస్టు పంపితే ఫస్ట్ సీనియారిటీ ప్రకారం ఆ సీనియారిటీ ప్రకారం నియమించే అవకాశం ఉంది. సీనియారిటీలో ఎవరెవరు ఉన్నారు? ద్వారకా తిరుమలరావు ఉన్నారు, తర్వాత ఏబి వెంకటేశ్వరరావు, అందరికన్నా సీనియర్ ఏబి వెంకటేశ్వరరావు. ఏబి వెంకటేశ్వరరావు మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టి ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆయన ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా ఎవరి మీద యాక్షన్ తీసుకుందంటే మాజీ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన ఏబి వెంకటేశ్వరరావు. ఏబి వెంకటేశ్వరరావు ఏదో ఇజ్రాయెల్ నుంచి అనఫిషియల్గా ఏదో పరికరాలు కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలను ఆయన మీద పెడుతూ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ మీద ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టులో నుంచి ఆయన న్యాయం కోసం పోరాడారు. ఈ లోపల 2 years అయిపోయింది. యాక్చువల్గా 2 years సస్పెండ్ అయిన తర్వాత 2 years ఉంటే ఆటోమేటిక్గా సస్పెన్షన్ రీవోక్ అయిపోతుంది. సో 2 years అయిపోయింది కాబట్టి నన్ను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పింది. ఆయన వచ్చి జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే ఆయనకి ఏదో స్టేషనరీ ఏదో నాన్ ఫోకల్ పోస్టింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి ఆ కాజ్ తోటి ఇంకోసారి సస్పెండ్ చేసింది. ఇంకోసారి సస్పెండ్ చేస్తే ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఈ మేకి ఆయన సర్వీస్ అయిపోతుంది. అంటే దాదాపు 4 సంవత్సరాల పాటు విధుల్లో లేకుండా చేశారు ఆయన్ని. అందుకే ఆయన ఏం చేశారు, కోర్టులో నాకు 4 సంవత్సరాల పాటు వీళ్ళు విధుల్లోకి జారకుండా చేశారు కాబట్టి ఈ 4 సంవత్సరాలు నాకు కంటిన్యూ చేయండి అని చెప్పి ఆయన అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో వేశారు. వేసినప్పుడు ఈ 16వ తారీఖున హీరింగ్ రాబోతుంది ఆ కేసు. 16వ తారీఖున కనుక ఆ హీరింగ్లో కనుక ఆయన కనుక కంటిన్యూ చేస్తూ 4 సంవత్సరాలు మీరు కోల్పోయారు కాబట్టి ఈ 4 సంవత్సరాలు మీరు కంటిన్యూ కాండి అని చెప్తే ఇమీడియట్గా ఆయన డీజీపీగా అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదనంటే ద్వారకా తిరుమలరావుని డీజీపీగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్నట్టు రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం పక్కాగా బదిలీ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చినటువంటి ఈ ఆరోపణలకు సంబంధించి ఈసీ వేటు వేస్తోంది కాబట్టి నెక్స్ట్ పేరు వినిపించేది ఏబి వెంకటేశ్వరరావు గారు. సో మరి ఆయన్ని ఉంచుతారా, లేకపోతే మీరన్నట్టు ద్వారకా తిరుమల గారి పేరు కూడా వినిపిస్తోంది కాబట్టి అసలు ఈసీ ఎవరిని నియమిస్తుంది ఏపీ డీజీపీగా దాన్ని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.